खबरदार आंध्र तुत्तुल्लारा खबरदार आंध्र कालेश्वरम ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ గారి నాయకత్వం తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం తెలంగాణ రాష్ట్ర ప్రజానికి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. గడిచిన 4 రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందో విజ్ఞులైనటువంటి తెలంగాణ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. మరి ఏదైతే అసాధ్యమైనటువంటి తెలంగాణను సాధించి సుసాధ్యం చేసి తెలంగాణ ప్రజల మనోఫలకాలపై చెరగని ముద్ర వేసినటువంటి కేసీఆర్ గారిని నీతిపరునిగా ముద్ర వేసే కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేసే కార్యక్రమాన్ని 1,00,000 కోట్ల అవినీతి అనే ఒక మాటతోనే అబద్ధాల పునాదుల మీదనే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడింది. వారు చేసిన అబద్ధాల పునాదుల మీద అబద్ధాల హామీలు 6 గ్యారెంటీలు 420 హామీలను అమలు చేయమని ప్రజలు ఎక్కడ నిలదీస్తారో అనే డైవర్షన్ పాలిటిక్స్ని తెరమీదికి తీసుకొచ్చి ఒక పీసీ ఘోష్ కమిషన్ అని చెప్పి ఒకటి వేసి అది అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆనాటి నీటిపారుదల శాఖ మంత్రులు హరీష్ రావు గారు దానికి సవివరమైనటువంటి వివరణ ఇవ్వబోగా కూడా 8 మంది మంత్రులు ఏదైతే భారతంలో అభిమన్యుని మీద దాడి చేసినట్టుగా ఏ ఒక్కరూ మాట్లాడకుండా 30 సార్లు అంతరాయం కలిగించారు. తద్వారా ప్రజలకు స్పష్టంగా తెలిసిపోయింది హరీష్ రావు గారు మాట్లాడితే వాస్తవమైన విషయాలు బయటకు వస్తే వీరు చేసే అబద్ధపు ప్రచారాలు ప్రజలకు తెలిసిపోతాయని అడ్డుకుంటారు. ప్రజలందరికీ తెలుసు కాళేశ్వరం అనేది ఎంతో పెద్ద ప్రాజెక్టు, బహుళార్థ సాధకమైన ప్రాజెక్టు, 3 సంవత్సరాల్లో కట్టి 1 కోటి ఎకరాలకు నీరందించిన ప్రాజెక్టు. మనందరికీ తెలుసు 2014కు పూర్వం 60,000 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి కాగా 2023 నాటికి 3 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం ఉత్పత్తి అయింది. ఆనాటి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రులు కూడా మరి తెలంగాణలో ఏం అద్భుతం జరిగిందని చెప్పేసి ఇంత పంట పండిందని అడిగిన ఒక మాటను తెలంగాణ ప్రజానీకానికి రైతన్నలందరికీ కూడా గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే అంత పంట దిగుబడి వచ్చింది. కాళేశ్వరం మన సిరిసిల్లాలోని ఒక పర్లాంగ్ దూరంలో ఉన్నటువంటి మిట్మానరు టైలెండ్లో కూడా నీళ్లు వచ్చి చేరినాయి అంటే కూడా ఆ కాళేశ్వరం మహిమనే. మరి ఈనాడు కూడా మిట్మానేరు నుంచి రోజుకు 9,000 క్యూసెక్కులు అన్నపూర్ణ ప్రాజెక్టుకు, అక్కడి నుంచి మల్లన్న సాగర్కు, కొండపోచమ్మకు, హైదరాబాద్కు తరలించడానికి తీసుకుంటారు. మరి ఇదంతా కాళేశ్వరం మహిమాని తెలుసుకుంటూ కూడా ఇవాళకి కూడా కాళేశ్వరం నీళ్ళను వినియోగించుకుంటూ కూడా ప్రజలకు తప్పుడు సమాచారం ఇవ్వడం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చెల్లింది. మాట్లాడితే కాళేశ్వరం కూలిపోయింది, కొట్టకపోయిందను. ఇలా 20 లక్షల క్యూసెక్కులు నీళ్ళు వచ్చిన అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ బారేజీలు అద్భుతంగా చెప్పు చెదరకుండా ఉన్నాయి. అందుకే ప్రజలకంత అనుమానం వస్తుంది. ఈ జరిగిన 7 బ్లాక్ కూడా ఏదో ఒక విధ్వంసకరమైన శక్తులు చేసిన పనే కానీ ప్రకృతి చేసిన కన్నేరు అయితే ఒక్క బ్లాక్లో 2 పిల్లర్లకే పగులు పెట్టడం ఎందుకనే విషయాన్ని తెలియజేసుకోవాలి. ప్రజల మద్దతు ఉంది. ఇవాళ కూడా కాళేశ్వరం మీద చూపించినంత శ్రద్ధ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం యూరియా మీద చూపించినట్టయితే రైతులు అల్లల్లాడుతున్నారు. అర్ధరాత్రి వరకు అపరాత్రి లేకుండా, వర్షాలను లెక్క చేయకుండా ఒక్క యూరియా బత్తా కొరకు ఎదురు చూస్తున్నారు. మరి ఈ శ్రద్ధ ఏదో రైతుల పట్ల, రైతులకు నీళ్ళు ఇవ్వడం పట్ల, రైతులకు యూరియా ఇవ్వడం పట్ల చూపిస్తే రైతులు సంతోషంగా ఉండేవాళ్ళు. అందుకే ప్రజలు మళ్ళీ గుర్తు చేస్తున్నారు, ఆనాటి పాలనే బాగుండే, కేసీఆర్ గారి పాలన వస్తేనే బాగుండే అని అంటున్నారు. ప్రజల మద్దతుతో రేవంత్ రెడ్డి గారు చేసిన కుట్రను తప్పకుండా ఛేదిస్తామని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నాను. తెలంగాణ ప్రజానీకం అందరూ కూడా ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చేసే కుట్రలను ఏకకంఠంతో ఖండిస్తూ ఉన్నది. ఇలా మేమంతా కూడా బీఆర్ఎస్ శ్రేణులమందరం కూడా మన అసెంబ్లీలో
కాళేశ్వరం ప్రాజెక్టు బీసీ గోస్ రిపోర్ట్ అని బీసీసీ రిపోర్ట్ను ప్రవేశపెట్టి ఒక దొంగ రిపోర్ట్ను కేసీఆర్ మీద కుట్ర చేయాలి, హరీష్ రావు గారి మీద కుట్ర చేయాలి, కాళేశ్వరం ప్రాజెక్టును కుట్రపూరితంగా చూపెట్టాలనే ఒక ఆరోపణతోని అది ప్రవేశపెట్టిన గోస్ కమిషన్ మేము బీసీసీ కమిషన్గా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇవాళ గొప్ప వరప్రద అయినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును అన్యాయం జరిగింది, అక్రమం జరిగింది అని చెప్పేసి భూతద్దంలో చూపెడతా ఉన్నారు. ఇలా అసెంబ్లీలో 1,00,000 కోట్ల ప్రాజెక్టులో 20,000 కోట్లు మాత్రమే మేటిగడ్డ, అన్నారం, సుందిల్లా ప్రాజెక్టులకు ఖర్చు అయిందని చెప్పిన ఉత్తమ్ కుమార్ రెడ్డి మరి 80,000 కోట్లు రూపాయలు సద్వినియోగమైనట్టే లెక్క కదా. అట్లాగే మేటిగడ్డకు ఒక 200 నుంచి 400 కోట్ల రూపాయలు అయితే రిపేర్ అయింది అని చెప్పిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలా 1,00,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని ఆరోపణ చేస్తూ ఉన్నారు. అదే ఉత్తమ్ కుమార్ రెడ్డి మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఈరోజు 1,20,000 మెట్రిక్ టన్నుల ధాన్యం అదనంగా పండించినామని చెప్తా ఉన్నాడు. మరి నువ్వు ఒక్క ఇటుక పెట్టలేదు, ఒక్క కాలువ అవ్వలేదు, ఒక టన్నెల్ కట్టలేదు, ఒక మోటార్ బిగించలేదు. మరి నీ ప్రభుత్వంలో మరి అన్ని 100 టన్నుల ధాన్యం ఎట్లా పండించి చేసినారు? మరి వర్షానికి బదులు రేవంత్ రెడ్డి మొక్కుతే మీదికెళ్ళి వడ్లే కింద పడ్డాయా అనేది ఈ రాష్ట్ర రైతాంగానికి తెలుసు. ఇలా రాష్ట్ర రైతాంగం యూరియా సమస్యతోటి ఇలా రాష్ట్ర రైతాంగానికి సకాలంలో ఎరువులు అందక ఇబ్బందులు పడుతుంటే కాళేశ్వరం రిపోర్టు పేరు మీద అసెంబ్లీని సమావేశపరిచి రైతు సమస్యలను పక్కకు పెట్టి ఇలా బీఆర్ఎస్ నాయకుల మీద, కేసీఆర్ గారి మీద బురద జల్లే బాధ్యతను భుజానికి ఎత్తుకున్నారు రేవంత్ రెడ్డి. దొంగనే ఇతరులను చూసి దొంగ నడిచినట్టు ఇలా అడ్డదారిలో ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి బీసీసీ అధ్యక్షుడు కావడానికి గతంలో చంద్రబాబు నాయుడు దగ్గర బ్యాగులు మోసి అట్లాగే ఆంధ్ర పెత్తందారులతోటి దౌర్జన్యం చేసి దోపిడీలు చేసి దొమ్మి చేసిన సొమ్ము ఇలా ఏఐసీసీకి ఇచ్చి కాంగ్రెస్ పార్టీకి ఇచ్చి బీసీసీ అధ్యక్షుని అయినావు. అదే దోపిడీ సొమ్ము ఇలా నీ కుటుంబం కూడా తెలంగాణ రాష్ట్రం అంతా, హైదరాబాద్ అంతా దోపిడీలు చేస్తూ దొంగతనం చేస్తూ చేసిన సొమ్మును బ్యాగుల రూపంలో ఇలా ఢిల్లీకి పంపుకుంటా నువ్వే దొంగతనం చేస్తూ నువ్వే దోపిడీ చేస్తూ ఇలా నువ్వు చేసే పనిని ఇలా బీఆర్ఎస్ మీద నింద మోపే కుట్ర చేస్తూ ఉన్నావు. తెలంగాణ ప్రజానికమందరూ కూడా చైతన్యవంతులు. బరాబర్ నువ్వు చేసే కుట్రను పట్టబయలు చేస్తారు, నువ్వు చేసే కుట్రలను తిప్పికొడతామని చెప్పి చెప్తా ఉన్నాం. ఇలా నిండు శాసనసభలో హరీష్ రావు గారు కావచ్చు, కేటీ రామారావు గారు కావచ్చు, ఇలా కాళేశ్వరం కమిషన్కు సరి అయిన జవాబిచ్చి చెంపబెట్టులాగా సమాధానం చెప్పిండ్రు. ఆ సమాధానం నుంచి తప్పించుకోవడానికి సమయం ఇవ్వక మంత్రులు పదే అడ్డు చెప్పడం, వీళ్ళను మాట్లాడనీయకుండా చేయడం దురదృష్టకరం. ఇలా నువ్వు ఏదైతే అక్బరుద్దీన్ని దోస్తు అన్నవో, అక్బరుద్దీన్ రేవంత్ రెడ్డి బట్టలు ఉడదీసిండు. రేవంత్ రెడ్డి అందరి బట్టలు ఉడదీస్తా అంటాడు, కానీ అక్బరుద్దీన్ శాసనసభలో రేవంత్ రెడ్డి బట్టలు ఉడదీసిండు. రాబోయే రోజులల్లా నువ్వు ఏదైతే పేగులు అన్నావో, ఏదైతే పండబెట్టి తొక్కుతానంటావో బరాబర్ రేవంత్ రెడ్డిని పండబెట్టి తొక్కుడు ఇవన్నీ కూడా జరుగుతాయని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, కాళేశ్వరం ఒక గొప్ప ప్రాజెక్టు, ఈ తెలంగాణకు వరప్రదాయని, తెలంగాణకు జీవనాధారమైన ప్రాజెక్టును నువ్వు ఆరోపణల పేరిట దాన్ని రిపేర్ చేయకుండా, రైతులకు సద్వినియోగం చేయకుండా ఎన్నో రోజుల నుంచి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నావు. తప్పకుండా నువ్వు స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇలా అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టినావు, ఈ కమిషన్ రిపోర్ట్ను ప్రవేశపెట్టినావు. అదే స్థానిక సంస్థల ఎన్నికలలో నీ బట్టలు ఊడదీసే కార్యక్రమాన్ని తెలంగాణ ప్రజానీకం చేస్తారు. ఇలా స్థానిక సంస్థలలో బీఆర్ఎస్ పార్టీ ఒక గొప్ప విజయం సాధించబోతుందని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇలా ఏదైతే నువ్వు సిబిఐకి ఇవ్వడాన్ని, కాళేశ్వరం ప్రాజెక్టు మీద సిబిఐ నివేదిక కోరడాన్ని, సిబిఐ ఎంక్వైరీ కోరడాన్ని ఇలా భారత రాష్ట్ర సమితి పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇలా మేము ప్రజాక్షేత్రంలో ప్రజలందరినీ కూడా కాళేశ్వరం గొప్పదనాన్ని వివరించి చైతన్యపరిచి రాబోయే రోజులలో స్థానిక సంస్థలలో గులాబీ జెండా ఎగరడం ఖాయం, మీకు ప్రజల చేతిలో శిక్ష జరగడం ఖాయమని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఖబర్దార్ కాంగ్రెస్ పార్టీ.